నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని క్లాక్ టవర్ వద్ద రైతులు రస్తారోకో నిర్వహించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరి ధాన్యం పూర్తిగా తడిసిపోతుందని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసీపీ రైతులతో మాట్లాడి రస్తారోకో విరమింపజేయించి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా పంపించడం జరిగింది. जंगम पिछड़ा చాలా సార్లు కాలేజీ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న సెంటర్లో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని డిగ్రీ కాలేజ్ ఒక సెంటర్ మెప్మా సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడ రస్తారోకో చేయడం జరిగింది. ఎందుకోసం అంటే గత 40 రోజులు గడుస్తూ ఉన్నా అక్కడ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోతా ఉన్నారు. తూకాలు వేసినటువంటి మొన్నటి వరకు తూకాలు వేసినటువంటి వడ్లు తీసుకెళ్తే వడ్లేమో 4 కిలోలు కడతా 5 కిలోలు కడతా అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. అయ్యా మీరు చెప్పింది ఏంటి? ఎలాంటి తరుగు లేకుండా కడతా లేకుండా మేము తూకాలు వేస్తామని చెప్పినారు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ రకంగా మొలక వచ్చింది. ఈ మొలక వస్తే మళ్ళీ దీన్ని బాధ పెట్టి ఆరబోయాలంటున్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా మీరు ఇప్పటికన్నా కానీ తడిచిన ధాన్యాన్ని వెంటనే తూకాలు వేసినటువంటి బస్తాల్ని తీసుకెళ్ళండి. అట్లాగే తూకాలు వేయని కుప్పలన్నింటినీ కూడా వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి వెంటనే 2 రోజుల్లో రైస్ మిల్లర్ పంపించాల్సిందిగా కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు మాకు ఫోన్లో స్పష్టమైన హామీ ఏసీపీ ద్వారా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మేము 2 రోజుల్లో వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే హామీ ఇవ్వకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై జవాన్.